క్రైస్తలాడండి ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. ఆలస్యం కాలేదు అద్భుతములు చూసేందుకు. ఇట్ వాస్ నాట్ టూ లేట్ విత్ సీ మిరాకిల్స్. మీరు నూతనముగా జీవించటకు కావచ్చు, నూతన మార్పు పొందేందుకు కావచ్చు, నూతనముగా ముందుకు వెళ్ళేందుకు కావచ్చు, లేదంటే మంచి సంబంధము, మంచి సహవాసము, మంచి ఫ్రెండ్షిప్ చేసేందుకు కావచ్చు, మంచి అనుభూతిని, మంచి ఫీలింగ్ని, శాంతిని, సమాధానం పొందుకునేందుకు, మీ జీవితంలో నూతన నిర్ణయం తీసుకునేందుకు కావచ్చు, దయ పొందుకునేందుకు, మంచి పొందేందుకు, మేలులు పొందేందుకు ఆలస్యం కాలేదండి. ప్రేమింపబడేందుకు ఆలస్యం కాలేదండి. ఆలస్యం అయింది. ఆ పిల్లని ప్రేమించి అనవసరంగా నేను నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను. ఆ పిల్లని ప్రేమించి అనవసరంగా నేను నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను. అనవసరంగా తొందరపడి నా స్టడీస్ని కంప్లీట్ చేయకుండా వివాహం చేసుకొని నా జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నాను. అనవసరంగా చెడు సహవాసం చేసి, చెడు సంబంధం కలిగి నా యొక్క సక్సెస్ఫుల్ జీవితాన్ని నేను స్పాయిల్ చేసుకున్నాను. అనవసరంగా ఇలాంటి కుటుంబంలో పుట్టి నా జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నాను. మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేక, మంచి నాకు నేర్పించే వాళ్ళు లేక, నా జీవితాన్ని తొందరపాటు నిర్ణయంతో, గందరగోళంతో, అనవసరమైన చెడు మార్గంలో తిరిగాను. నా వయసు అయిపోతుంది, ఇంకా మంచి మ్యాచెస్ నాకేం రావు, ఇంకా మంచి లైఫ్ని చూస్తాననే నమ్మకము, కోరికలు, ఆశలంటూ నాకు ఏమీ లేవు. రోజు రోజుకి ఆశలు అరిగిపోతున్నాయి. రోజు రోజుకి నా యొక్క వయస్సు కరిగిపోతుంది, అరిగిపోతుంది. ఇంకా నా జీవితంలో మంచి అనుభూతిని, మంచి సహవాసాన్ని, మంచి సంబంధాన్ని రీచ్ అవుతానన్న నమ్మకం కూడా నాకు లేదు అని బాధపడుతున్నారా? మంచిని కలుసుకునేందుకు, మంచిని మీట్ అయ్యేందుకు, సక్సెస్ఫుల్ని మీరు మీట్ అయ్యేందుకు, మీ సమయానికి మీట్ అయితే, మీ సమయానికి అన్నీ మీకు వచ్చేస్తే మీకు వాటి విలువ తెలియదండి. అర్థం కాదు కూడా. అది మీకు వస్తే, మీ దగ్గరకు వస్తే, అదే సరైన సమయానికి, అంటే దేవుని సమయానికి వచ్చినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. అప్పుడే మీరు అనుభూతి పొందగలుగుతారండి. కీర్తన గ్రంథము 90 అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది, ఫర్ 1000 years ఇన్ యువర్ సైట్ ఆర్ బట్ యాజ్ ఎస్టర్డే వెన్ ఇట్ ఈస్ పాస్ట్. దృష్టికి 1000 సంవత్సరాలు గతించినప్పటికీ నిన్నటి వలె ఉన్నాయంట. అలాంటప్పుడు మన సమస్య ఆయన ఎదుట ఎలాంటిదండి? మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన జీవితము, మన బలము ఎలాంటిది, ఏ పాటిది? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దృష్టికి సంవత్సరములు గతించిన, నెలలు గతించిన నిన్నటి వలె ఉన్నాయంట. నా జీవితంలో ఆ శ్రమలు పెరిగిపోతున్నాయి, ఇరుకులు, ఇబ్బందులు పెరిగిపోతున్నాయి, నష్టపరిహారం పెరిగిపోతుంది, ఆ అవమానము, ఇరుకులు, ఇబ్బందులు పెరిగిపోయాయి, నా వయసు పెరిగిపోతుంది, నా జీవితంలో అంత నష్టము, అంత కోల్పోయాను. కాబట్టి ఇంకా నా జీవితంలోకి శాంతి, సమాధానం అనేది ఇంపాసిబుల్. ఇంకా నేను ఈ వయసులో అనుభవించలేదు. 50 years వచ్చేసాయి మాకు. మా భర్త ఇంకా ఏం మారలేదు, మా భార్య ఇంకా మారలేదండి. ఇంకేం అనుభవిస్తాము? ఆల్రెడీ 50 years, ఆల్రెడీ 60 years, ఆల్రెడీ 40 years, ఆల్రెడీ 30 years, ఆల్రెడీ 29, 28. అంత నా యవ్వన వయసులో జీవించాల్సిన సమస్తం నేను కోల్పోయాను అంటున్నారా? చూడండి, పౌల్ గారు అంటారు,
ఎవడైనాను క్రీస్తు యందు ఉండిన ఎడల, క్రీస్తునందు ఉండిన ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. దేవుడి దగ్గర మీ సమస్యలు తెచ్చినప్పుడు, లేదంటే దేవుని సంబంధం కలిగి ఒకవేళ మీరు జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మీ సమస్యలు మీరు దేవుని దృష్టిలో నిన్నటి వాళ్ళే ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరి చేత అబ్యూస్ చేయబడుతున్నారా? ఒకరి చేత బాధింపబడుతూ ఇరికింపబడుతున్నారా? నిందింపబడుతున్నారా? అవమానింపబడుతున్నారా? లేదంటే అవమానింపబడ్డారా? లేదంటే నష్టపరిహారమే మొత్తం అయిపోయింది, ఇంకా మేలు పొందుకునేందుకు ఇంత ఆలస్యం? 20 years 30 years వచ్చాయి, 40 years వచ్చాయి, ఏమీ లేదు నా జీవితంలో, అంత నష్టపరిహారం. ఏజ్ అయిపోతుంది, బలం లేదు, నాకు ఓపిక లేదు. దేవుడు అంటున్నాడు, మీ యొక్క సమస్యలు కావచ్చు, మీ వయసా, లేదంటే మీ యవ్వనమా, మీ బలమా, నిన్నటి వాళ్ళే. ఎందుకు నిన్నటి వాళ్ళే? ఎవడైనా క్రీస్తునందు ఉండిన ఎడల అతడు నూతన సృష్టి. అది కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. కీర్తనలో 84వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఎందుకు ఇంత గొప్ప మాట ఇక్కడ అంటున్నాడు. 84లో ఆయన ఆవరణములో, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. మన సమస్యల్ని, మనల్ని దేవుడు నిన్నటి వాళ్ళే పోలుస్తున్నాడు. మన గతమా, నష్టపరిహారమా, మన పాపమా, లేకపోతే ఎనీథింగ్ నిన్నటి వాళ్ళే ఉంది. మన సంబంధం దేవునితో 1000 దినముల కంటే పోలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోలేదండి మన జీవితం, మన బలం అయిపోదు, మన శక్తి అయిపోదు, మన జీవితం అయిపోదండి. సహవాసాన్ని దేవుడు 1000 దినములతో పోలుస్తున్నాడంటే 1000 దినములు లేట్ చేస్తాడా? అబ్రహాం గారికి ఓన్లీ 25 yearsలోనే ఆన్సర్ ఇచ్చేశాడుగా. 25 years అవసరం లేదు, మనకి ఆన్సర్ వచ్చేసింది. కాకపోతే వాటిని మీరు అనుభవించే అంత పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు మనకిస్తాడు. కొన్ని చిన్నపిల్లలకి మనము విలువైన వస్తువులు ఇస్తామా అండి? ఏదైనా గోల్డ్, సిల్వర్ ఉన్నట్లయితే అది ఒంటి మీద వెంటనే వేసి జాగ్రత్తగా కాపాడి, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకోగలుగుతారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు అన్నప్పుడు వాళ్ళకి ఇస్తారండి. ఇవ్వట్లేదండి, అంత నష్టపరిహారమే. దేవుని అందే ఉన్నాను, నేను దేవునిలో ఉన్నాను, మారుమనసు పొందాను, కానీ ఏం లేదు, ఏమీ అసలు నూతనమైన లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్ లేదంటే శాంతి, సమాధానం, మంచి సంబంధము, మంచి అనుభూతి అనేది లేదు అనకండి. ఇస్తాడండి. మీకు నేర్పిస్తూ, మీ యొక్క బుల్లి అడుగులు వేయిస్తూ, దేవుడు మీ దగ్గర ఉండి మంచి బుజ్జి అడుగులు వేయిస్తూ మీకు వాటిని మీరు రిసీవ్ చేసుకోగలరు, వాటిని మీరు మీ చేతిలో పెట్టుకొని హ్యాండిల్ చేయగలరు, మీరు వాటిని రిసీవ్ చేసుకోగలరు, వాటిని మీరు ఫీలింగ్, ఆ యొక్క అనుభూతి పొందగలరు అన్నప్పుడు దేవుడు ఇస్తాడండి. ఆయన సమయానికి ఇస్తాడు. నాకు చాలా ఇష్టం అసలు ఈ వాక్యం. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా బలం పొందుకున్నాను అండి. ఎందుకంటే మన వాక్యం తెలుసు కానీ మనము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం దేవుడు మనకి మెసేజ్ షేర్ చేయడానికి ధ్యానిస్తున్నప్పుడు ఇందులో ఇంత జీవం ఉందా, ఇంత ఉజ్జీవం ఉందా అని నేను చాలా బలం పొందుకున్నానండి. వయసు అయిపోయింది, లైఫ్ అయిపోయింది, ఇంకా ఏజ్ అయిపోయింది, బలం అయిపోయింది అనకండి. మోషే గారి గురించి చెప్తాను. మోషే గారు అనుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలకు నేను ఏదో చేద్దాం అనుకున్నాను, అనవసరంగా ఒకరిని చంపేసి ఒక హోరేబులోనికి వచ్చి జీవిస్తున్నాను,
ఆ గొర్రెలను మంద కాచుకుంటూ ఉంటున్నాను, 8 ఇయర్స్ వచ్చేసాయి, ఇంకా నేనేం చేస్తానబ్బా అనుకున్నాడని. నో, ఇట్ హ్యాస్ జస్ట్ బిగన్. అయిపోలేదు మోషే, ఇప్పుడు రా. ఏంటి 80 ఇయర్స్గా? అసలు మనల్ని 40 ఇయర్స్కి దేవుడు మనకు మేలు ఇస్తేనే 50 ఇయర్స్ మేలు ఇస్తే ఇప్పుడేం చేసుకుంటా ప్రభా అంటారా అన్నారండి. ఎగ్జాక్ట్లీ నేనైతే అనేదానేమో, దేవుని విలువ తెలియకపోతే అనేదానేమోనండి. ఏంటండి, ఏంటి ఇన్ని ఇయర్స్, 30 ఇయర్స్కి ఇస్తావా ప్రభా నాకు? 40 ఇయర్స్కి ఇస్తావా ప్రభా? మోషే గారికి 80 ఇయర్స్కి ఇచ్చాడండి. అయిపోయింది, నా జీవితం అయిపోయిందంటే గాడ్ సేస్ నో, ఇట్ హ్యాస్ జస్ట్ బిగన్. ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే ప్రారంభమైంది. మోషే గారు చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు. అయినా దేవుని వాక్యంలో చాలా చక్కగా ఉంటుంది, అతని దృష్టి తగ్గిపోలేదంట. హిస్ న్యాచురల్ ఫోర్స్ అని పెట్టాడు. తన దృష్టి తగ్గిపోలేదు, తన బలము తగ్గిపోలేదు, ఏమీ ఒడిగిపోలేదంట. నేను ఎందుకు దేవుని సమయానికి ఇస్తే మనకు అర్థమవుతుంది బాగుంటుందని ఎందుకు చెప్తున్నానంటే, 80 ఇయర్స్లో ముసలితనంలో వృద్ధాప్యంలో పిలుచుకున్నాడు మోషే గారిని. తను చనిపోయినప్పుడు తన కళ్ళు మందగిల్లిపోలేదు, పొరలు రాలేదు, మందదృష్టి సైట్ రాలేదు. అలాగే తన బలం కూడా తగ్గిపోలేదంట. ఆయన సమయానికి, దేవుని సమయానికి మనకిస్తే మనము చనిపోయేంత వరకు మనకు బలము తగ్గిపోదు, వయస్సు తగ్గిపోదు. లేదంటే మనము అనుభవించాల్సింది ఏది మనము అనుభవించకుండా వాటిని మనము ఏది వదిలిపెట్టామండి. సమస్తము మనము అనుభవించలాగానే చేస్తాం. మనలో బలం తగ్గిపోవచ్చు, మనలో స్కిన్ లేదంటే మృతతుల్యం అవ్వచ్చు, సమస్యలు రోజు రోజుకి మృతతుల్యం అవ్వచ్చు, అరిగిపోవచ్చు, కరిగిపోవచ్చు. 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60, 30 ఎన్ని అయినా సరే నిన్నటి వాళ్ళే ఉంటాయంట. మన సమస్యలు ఎన్ని అయినప్పటికీ, ఎంత గందరగోళం అయినప్పటికీ నిన్నటి వాళ్ళే. దేవుడు బలపరిస్తే, దేవుడు శక్తిని ఇస్తే మనము నిన్నటి వయసు, నిన్నటి బలము మనము యవ్వన వయసులో అనుభవించాల్సింది, యవ్వన వయసులో చేయాల్సింది, యవ్వన వయసులో అనుభూతిని పొందాల్సింది, ఫీలింగ్ని పొందాల్సింది దేవుడు బలపరిచినప్పుడు, ఆయన సమయానికి ఇచ్చినప్పుడు. మన వయసు ఎంత అయినప్పటికీ మనం వాటన్నిటినీ చేస్తామండి. వాటిని అన్నిటినీ మనం రిసీవ్ చేసుకుంటాం, వాటన్నిటినీ మనము అనుభవిస్తామండి. ఏది విడిచిపెట్టకుండా. మీ యవ్వన వయసులో చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్నే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అలాంటి అనుభూతిని మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి యవ్వన బలమును, అలాంటి శక్తిని, అలాంటి అనుభూతిని దేవుడు మనకు దయచేస్తాడు.